హాయ్ గైస్, వెల్కమ్ టు అథర్వాస్ ఫస్ట్ ట్రిప్ బ్లాగ్. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం. ఈ వీడియోలో మా ట్రిప్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంటి నుండి ఆటోలో బస్ బెక్కి స్టార్ట్ అయిపోయాము. అథర్వ ఎంత ఎగ్జైట్గా ఉన్నాడో చూసారుగా. బస్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంటే అథర్వ వాళ్ళ నాన్నతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. మేము ఇంటర్సిటీ స్మార్ట్ బస్ బుక్ చేసుకున్నామండి. చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది. ఇది మాకు ఫస్ట్ టైం స్లీపర్ బస్లో జర్నీ చేయడం. నైట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా తిరుపతికి రీచ్ అయిపోయాము. బస్ స్టాండ్ నుంచి విష్ణు కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాము. ఈ వ్యూ చూసానా, మేమున్న రూమ్లో నుండి ఇలా కనిపించింది. నేను వీడియో తీస్తుంటే ఆ తర్వాత నా కాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ నన్ను ఎత్తుకో అంటూ నా దగ్గరకు వచ్చాడు. ఇంకా వాడిని ఎత్తుకొని మళ్ళీ వీడియో తీశాను. ఇది నేను సెకండ్ టైం తిరుపతికి రావడం. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు వచ్చిండే, తర్వాత మ్యారేజ్ అయ్యాక వద్దామని అనుకున్నాను కానీ వీలవ్వలేదు. ఇంకా అతరో పుట్టాక అయితే ఇంకా ప్లాన్ చేశాం. రెడీ అయిపోయి టీటీడీ బస్లో కొండపైకి బయలుదేరాము. కొండపైకి రీచ్ అయ్యాక సుపదం దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని లంచ్ చేసుకొని ఇంకా దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. సుపదం ఎంట్రన్స్ దగ్గర బేబీ బర్త్ సర్టిఫికేట్ ఇంకా పేరెంట్స్ ఆధార్ కార్డ్ చూసి లోపలికి అలో చేస్తారు. మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours టైం పట్టింది. దర్శనం కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. పాపం అథర్వ అప్పటికే చాలా అలసిపోయి ఒక్క న్యాప్ తీసి లేసాడు. కొన్ని ఫొటోస్లో అయితే మేము నవ్వుతుంటే వాడు కూడా నవ్వుతూ భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది. తర్వాత కొండ కిందికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. విష్ణు కాంప్లెక్స్లో 1 డేనే రూమ్ అలౌట్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి పక్కనే ఉన్న హోటల్లో చెక్ ఇన్ చేసుకున్నాము. ఆ హోటల్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే దారంతా ఇదే వ్యూ ఉండే, అసలు చాలా బాగా అనిపించింది. వెళ్ళగానే ఫాస్ట్గా దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్లో రియలైజ్ అయ్యాం అసలు ఒక్క ఫోటో కూడా గుడి దగ్గర తీసుకోలేదని. ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటే అక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అయ్యో ఫోటో తీసుకోలేదని మేము ఫన్ చేసుకుంటుంటే అతను కూడా చూడండి మా ఫన్లో భాగంగా నవ్వుతున్నాడు. ఎండ కొంచెం ఎక్కువ ఉండేసరికి పాపం వాడు అలసిపోయినట్టు అనిపించింది. నాకైతే ఫేస్ చిన్నగా అనిపించింది. ఇంకా రిటర్న్ తిరుపతికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము బస్లోనే. మళ్ళీ వెళ్తుంటే వ్యూ ఇలా కోటలు పచ్చదనం చాలా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అయితే మంచి న్యాప్ తీసుకున్నాడు. తిరుపతికి వెళ్ళాక మళ్ళీ హోటల్కి వెళ్తే అలాగే అయిపోతుందని చెప్పేసి మేము డైరెక్ట్గా గోవింద మహారాజ్ టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ ఎలిఫెంట్స్ కనిపించాయి. వాటిని చూసి అథర్వ ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాడో తెలియదు కానీ నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయా. వాటిని చూసాక ఫస్ట్ అయితే పిక్చర్స్ తీసుకున్నాము. ఎంత ఎగ్జైటెడ్గా ఉంది చూడండి నా ఫేస్ అయితే. తర్వాత భయపడుతూనే నేను వాటికి మెల్లిగా బనానాస్ తినిపించాను. అది రిటర్న్ మమ్మల్ని బ్లెస్ చేసింది. టెంపుల్ లోపలే చాలాసేపు స్పెండ్ చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. అంటే కొండపైన ఉన్న రష్కి ఈ టెంపుల్కి అసలు సంబంధమే లేదు. అందుకే చాలా ప్రశాంతంగా అట్లనే కూర్చున్నాము. నెక్స్ట్ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న పంజాబీ రెస్టారెంట్లో డిన్నర్ చేసాము. ఫుడ్ అక్కడ చాలా చాలా టేస్టీగా అనిపించింది. నేను తింటుంటే అథర్వని వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. నాన్న తింటుంటే నేను ఎత్తుకున్నాను. ఈ గ్యాప్లో మమ్మీ సన్ ఒక ఫోటో తీసుకున్నాము. అదే నైట్కి మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరిపోయాము. మళ్ళీ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ బుక్ చేసుకున్నాము. ఎందుకో చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఈ జర్నీ అయితే. అతను కూడా చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉన్నాడు. ఫస్ట్ అయితే నేను చాలా చాలా ఆలోచించాను బేబీని వేసుకొని ఎట్లా వెళ్ళాలి ఈ ట్రిప్కి అని చెప్పేసి. కానీ అతను చాలా కోఆపరేటివ్గా ఉండే. దర్శనం లైన్లో మేమన్నా టైర్డ్గా ఫీల్ అయ్యాం కానీ అథర్వ మాత్రం అసలు పక్కన వాళ్ళని వెనక వాళ్ళని లాక్కుంటూ బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా అయ్యిందంటే నిజంగా అథర్వ వల్లనే. ఎంత టెన్షన్ పడుతూ బయలుదేరానో అంత పీస్ఫుల్గా ఇంటికి వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.